హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మొన్న మనం వరలక్ష్మి వ్రతం వాయినం తీసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి పార్ట్ 1గా ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో, చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. ఇది దానికి కంటిన్యూషనే పార్ట్ 2 అనమాట. ముందుగా మన ఇంటి నుంచి బయలుదేరి ఒక ఫ్రెండ్ ఇంటికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళడానికి నాకు 1 అవర్ పట్టింది. అక్కడ ఆల్రెడీ ఇంకో ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తుందనమాట నేను వస్తున్నాను అని చెప్పి. కాదు మౌనిక గురించి వెయిట్ చేసి అర్షిక ఇంకా ముగ్గురం కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేశాము. ఇంకా లేడీస్ కలిస్తే ముచ్చట్లు తప్ప ఇంకేముంటుంది చెప్పండి. ఒక టాపిక్ అయ్యేలోపే ఇంకో టాపిక్ స్టార్ట్. అలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అస్సలు సరిపోలేదు తెలుసా. అలా ఇస్తే మాకు ఒక రోజైనా సరిపోలేదనుకోండి. సో ముచ్చట్లు పెట్టుకోవడానికి కొట్టుకోవడానికే టైం అయిపోయింది. మధ్యలో టీ కూడా పెట్టుకొని తాగేసాం. అలా టీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. మేము ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి షేర్ చేసుకుంటాం. అక్కడ వాయినం తీసుకొని కొంచెం సేపు ఉండి
తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇంటికి కూడా వాయినం తీసుకోవడానికి పిలవడంతో అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరాను. ఇంకా అక్కడికి వెళ్ళాక తను మార్నింగ్ ఆల్రెడీ పూజ చేసుకుందని చెప్పింది. నేను ఇంట్లో పూజ చేసుకోలేదని తెలిసి, "నువ్వు ఇంట్లో పూజ చేసుకోలేవు కదనే, ఇక్కడే మా ఇంట్లో దండం పెట్టుకొని పూజ చేసుకో" అని చెప్పింది. ఇంకా ఇంకా వాళ్ళ ఇంట్లో నేను పూజ చేసుకున్నాను. యాక్చువల్లీ అలా తను చెప్పడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది. ఒక రకంగా ఎమోషనల్ అయ్యాననమాట. యాక్చువల్లీ వీళ్ళతో ఇంత క్లోజ్ అయిపోతానని నేను అస్సలు అనుకోలేదు. చాలా తక్కువ టైంలోనే ఇంత మంచి బాండింగ్ వచ్చింది. ఇన్‌ఫ్యాక్ట్ మేము ముగ్గురం కూడా అదే అనుకున్నాము. అసలు ఇంత తొందరగా ఎలా క్లోజ్ అయిపోయామే అని. కొన్ని ఫ్రెండ్‌షిప్స్‌కి ఇయర్స్ టైం అవసరం లేదు కదా! మనసులు కలిస్తే చాలు కదా! సో, మన లైఫ్‌లో కొంతమంది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తారు. కానీ వచ్చిన తర్వాత మన లైఫ్‌లో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళతో కలిసి స్పెండ్ చేసే ప్రతి చిన్న మూమెంట్ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది కదా! అలాంటి వాళ్ళతో కలిసి స్పెండ్ చేసే ప్రతి చిన్న మూమెంట్ కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్‌నే అప్పుడు ఎంజాయ్ చేస్తాము. కానీ తర్వాత అవి గుర్తొచ్చినప్పుడు ఆ రోజులు ఎంత బావున్నాయి అని మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కదా! ఇలాంటి సింపుల్ డైలీ వ్లాగ్స్ మీకు నచ్చుతూ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్.